పురాణాలు శాతవాహన రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడు విశాల అనే శూద్రుడని వర్ణించాయి. ప్రాచీన వాజ్ఞేయం ప్రకారం వీరు శూద్రులని పరిగణిస్తారు. సోమదేవసూరి రాసిన కథాసరిత్సాగరం ప్రకారం శాతవాహనులు శతుడు అనే యక్షునికి, బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వారే శాతవాహనులు, యక్షజాతి వారి కిందికి వస్తారని చెప్పేసి సోమదేవసూరి రాసిన కథాసరిత్సాగరం చెప్తుంది అని చెప్పేసి అన్నాడు. అలాగే నాసిక్ శాసనంలో గౌతమి బాలశ్రీ తనను తాను రాజర్షి పత్ని, క్షత్రియ పత్నిగా పేర్కొనడం వలన శాతవాహనులు క్షత్రియులని కొందరు చరిత్రకారుల భావన. నాసిక్ శాసనంలో గౌతమి పుత్ర శాతకర్ణి ఏకబ్రాహ్మణుడని పేర్కొనడం వలన వీరు బ్రాహ్మణులని కొందరి భావన. జినప్రభాసూరి యొక్క కల్పప్రదీప గ్రంథం ప్రకారం శాతవాహనులు బ్రాహ్మణ స్త్రీ నాగరాజుల యొక్క సంతానము, నాగజాతి అని. ద్వాత్తాంశిక పుత్తలిక గ్రంథం ప్రకారం శాతవాహనుడు అనే బ్రాహ్మణునికి నాగస్త్రీకి జన్మించిన వారే శాతవాహనులు.